వచ్చేసి మా కాలేజ్లో కొన్ని ఇన్నోవేషన్స్ ఉన్నాయి, రైతులకి బాగా ఉపయోగపడే ఇన్నోవేషన్స్ లాగా. ఒకటి వచ్చేసి సోలార్ డ్రైయర్, ఇది వచ్చేసి మోడల్ పెట్టాం మేము. దీంట్లో వచ్చేసి మనకి 25 నుంచి 50 కేజీల వరకు ఎండబెట్టుకోవడానికి అవుతుంది. జనరల్గా మనకు వచ్చేసి డ్రమ్ స్టిక్ మునక్కాడు ఉంటుంది, మునక్కాడు ఆకుని మొరింగ అంటారు. దాన్ని డ్రై చేసి మనం పెడితే నార్మల్గా దాన్ని అమ్మేదానికంటే డ్రై చేసి అమ్మితే మనకి లాభం ఎక్కువ ఉంటుంది. సో ఈ సోలార్ డ్రైయర్ వాడి మనం దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని అమ్ముకోవచ్చు. ఈ మేము డిజైన్ చేసిన మోడల్ వచ్చి హైబ్రిడ్. మార్నింగ్ పొద్దుననే కాదు, రాత్రి వేళల్లో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేము తయారు చేసిన ఇంకొక మోడల్ వచ్చేసి మోడల్ ఎలా పనిచేస్తుందని ఇక్కడ డీటెయిల్గా మేము ఇచ్చాము. మనకి చిన్న రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనకి ఇది తక్కువ ధర కూడా పడుతుంది. చిన్నపాటి రైతులు కూడా దీన్ని కొనుక్కొని ఉపయోగకరించుకోవచ్చు. అలాగే ఇది మనకు వచ్చేసి హైబ్రిడ్ మోడల్లో ఉండడం వల్ల రాత్రి వేళలో కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. బ్యాంబూ పాలీ హౌస్ అంటారు. జనరల్గా పాలీ హౌసెస్ వచ్చేసి మనం వేరే మెటీరియల్ వాడి కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని వాడడం వల్ల మనకి ధర అనేది కలిసి వస్తుంది, తగ్గుతుంది. మనకి 1 ఎకరాకి వేసుకోవాలంటే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంట్లో మనకి సగం వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ అనేది ఇస్తుంది. మనం ఒకసారి దీన్ని కన్స్ట్రక్ట్ చేశాక మనం ఆ స్కీమ్ కోసం అప్లై చేస్తే వాళ్ళు మనకు ఒక 10 లక్షలు అయితే గవర్నమెంట్ వాళ్ళు 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా వచ్చేసి మాది 1 ఎకర్ కస్టమైజబుల్ ఉంటుంది. మీకు 10 సెంట్లు ఉన్నా కూడా మేము మోడల్ అనేది చేసి ఇవ్వగలుగుతాం. 1 ఎకరా వరకు 1 ఎకరాకి వచ్చేసి 20 లక్షలు. అదే 10 సెంట్ల కంటే మనకు 3 లక్షలు 3.5 లక్షల వరకు అవ్వచ్చు. దీనికి స్కీమ్ ఉండడం వల్ల మనకి పెట్టుబడి 3 సంవత్సరంలో తిరిగి వచ్చేస్తుంది. దీంట్లో మనం స్ట్రాబెర్రీ లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ వేసుకోవడం వల్ల ఇక్కడ స్ట్రాబెర్రీ పండడం మనకు తక్కువ, దానివల్ల రైతులు మంచి ధరకి దాన్ని అమ్మచ్చు. లైవ్ బ్యాంబూ మోడల్ అని ఉంటాం. లైవ్ బ్యాంబూ మోడల్ అంటే చెట్టు బతికే ఉంటుంది దీంట్లో. దానివల్ల మనకి 3 నుంచి 4 నెలలకి అది పెరుగుతుంది. పెరిగి అలా బయటకు వచ్చినప్పుడు మనం దాన్ని కట్ చేసుకొని కూడా మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు. పెరుగుతూనే 3-4 నెలలకు ఒకసారి మనం దాన్ని కట్ చేసుకొని అమ్ముకోవచ్చు. దానివల్ల మనకి వెదురు అమ్మడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి లోపల స్ట్రాబెర్రీ ఇలాంటి పంటలు వేస్తే దాన్ని అమ్ముకోవడం వల్ల కూడా మనకు లాభం. లైవ్గా అవి పెరుగుతాయి. దానివల్ల మనకి 2 రకాలుగా రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్లస్ మనకి వర్షం కానీ ఏదైనా బలంగా వస్తే చాలాసార్లు పంట నష్టపోవడం అలా జరుగుతుంటుంది. అదే పాలీ హౌసెస్లో అయితే అలా జరిగే ఛాన్స్ ఉండదు. ఎన్హెచ్ఎం స్కీమ్ అని ఒకటి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ హార్టికల్చర్ రిలేటెడ్ స్కీమ్. సో దీని ద్వారా మీరు పాలీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ హార్టికల్చర్ స్కీమ్ ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. 50% వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు ఇది 25 లక్షలు అయితే మీరు 12 లక్షల వరకు మన ఖర్చు ఉంటే 12 నుంచి 13 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది.